ఏడుతున్నారని అడగరేమండి? మీరు అడగకపోయినా నేను చెప్తానండి. మరి ఏమీ లేదండి. మా వారన్నారు, "ఏమి ఆ పెళ్ళిలో ఉన్న హుషారు, ఆనాడున్న చలాకీ నీలో లేదే. నాకు నచ్చిన పని మీరు ఒక్కటైనా చేయడం మానేసావే" అన్నారండి. వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళానండి. నా పెళ్లి చూపులయిపోయాక మా వారు మా ఇంటికొచ్చారండి. వస్తే మా అమ్మగారు టీ చేశారండి. టీ ఇస్తుంటే మా అమ్మ, "అతనికెందుకు టీ ఇస్తున్నావంటే, నీ కాబోయే మొగుడే చాలా మంచోడు" అని అన్నారు. మంచివాడు అని చెప్పగలనే. అయితే ఆ మంచితనం ఎంతుందో చూస్తాను తేమ్మా అనేసి ఆ టీ తీసుకొని టప్పున గుడ్ల మీద ఇసిరేసానండి. ఇసిరేయగాలనే ఇంక మా వారి కళ్ళ నీరు తిరిగేసారు. అంతే మా అమ్మ చీపురట్టుకుంది. నేను పరిగెత్తి బయటకి పారిపోయానండి. మా అమ్మ అయితే మా వారు అలా దులిపేసుకొని చ తుడిచేసుకొని అలా డల్‌గా కూర్చున్నారండి. మా అమ్మగారొచ్చి, "ఏమీ లేదు బాబు, చిన్నపిల్ల కదా" అంటే, "అవును, నాకు తెలుసండి చిన్నపిల్ల కదండీ. ఏది చేసినా చిన్నపిల్లలు సరదాగానే ఉంటది కదండీ. మీ అమ్మాయి నాకు ఏది చేసినా ఇష్టమే లేండి. పెద్దది ఇదేం కాదని" తుడుచుకొని వెళ్ళిపోయాడండి. అది గుర్తొచ్చి మళ్ళీ మా వారు ఆ మాట అనగానే అదే గుర్తొచ్చింది. మా వారికి ఇష్టమైన పని కదా, కోపం రాలేదు కదని మళ్ళీ టీ పెట్టి ఇప్పుడు కూడా పట్టుకెళ్ళి పట్టుమని గుడ్ల మీదకి విసిరేసానండి. అంతేనండి. నా చెంప చెల్లుమనిపించి దబ్బున పడిపోయారండి. అప్పుడు నేను ఆడబడికి అందరూ వచ్చారండి. ఇంకేంటండి, నానా తిట్లు తిట్టారండి నన్ను. మా వారు శుభ్రంగా వేడిగా కమిలిపోయిందండి బాబు. అందుకేనండి ఏడుస్తున్నాను.